జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రియ భగవద్బంధువులారా అంటూ నిత్యము మనందరం భగవంతుని యొక్క బంధువులము. ఈ లోకంలో ఉన్న వారందరూ వైష్ణవులే. ఆ వైష్ణవుల్లో 2 రకాలు ఉన్నారు. సర్వత్రా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించి ఆయనే సమస్తము నిండి ఉన్నాడు అని ఎరిగిన వైష్ణవులు, ఎరగని వైష్ణవులు అని ఈ లోకమంతా వైష్ణవులే అని తెలియజేసిన పెద్ద జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో వారి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళేటువంటి మన చిన్న జీయర్ స్వామి వారు అందరినీ భగవంతుడి బంధువులుగా భావన చేస్తూ దేశ సంరక్షణ ఒకవైపు, ఆధ్యాత్మిక రక్షణ ఒకవైపు, ధర్మ పరిరక్షణ ఒకవైపు, సమాజము ఒకవైపు, అన్నింటినీ సమపాళ్లలో నడుస్తూ ఉన్నటువంటి యతీశ్వరులు పూజ్యశ్రీ చిన్నజీయర్ స్వామి వారు. వారు చేసే కార్యాలు చాలా పెద్దవి, వారి వయస్సు పెద్దది, వారి జ్ఞానము అతి పెద్దది, వారి అనుభవము చాలా పెద్దది, వారి జ్ఞానము చాలా ఘనమైనది. అన్నిట్లో పెద్దవైనటువంటి స్వామి మేమెప్పుడూ చిన్నవారమే అని చక్కగా సాధుత్వంతో అందరినీ పలకరించి ఎంత ఎదిగినా ఉదిగే స్వభావం. చిన్న పిల్లవాడు కూడా జై శ్రీమన్నారాయణ అంటే మురిసిపోయి ఆగిపోయి పలకరించేటువంటి సౌమ్య భావాలతో కూడి చిరునవ్వులు చిందించేటువంటి ఘనమైన స్వామి శ్రీ చిన్నజీయర్ స్వామి వారు. అలాంటి స్వామీజీ వారిని ఈనాటి ప్రస్తుత ఒక 15-20 రోజుల నుంచి మనం గమనిస్తే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ చిన్నజీయర్ స్వామి వారు అని ఒక సత్పురుషులను, పరమ భాగవతోత్తములను, ఆచార్యులను ఎందరో అపర రామానుజులుగా, రామానుజులే మళ్ళీ పుట్టారు అని కొలుచుకునేటువంటి స్వామివారిని, శ్రీరాముడుగా భావించేటువంటి స్వామివారిని ఈనాడు ఈ విధంగా తోలనాడడము అది మహాదోషము. గురు నింద అనేటువంటిది చాలా ప్రమాదకరము ఈ జాతికి, ఈ సమాజానికి అనే ఉద్దేశ్యంతో అందరూ రక్షింపబడాలి, అందరికీ ఆచార్య కృప, భగవత్ కృప నిండుగా ఉండాలి తప్ప ఆ యొక్క దూషణ చేసినటువంటి పాపము ఎవరికి అంటకూడదు అన్నటువంటి ఉద్దేశ్యంతో ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆలోచన చెయ్యండి. వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక అని తెలుగు పద్యం మనకి తెలుసు. ఏదైనా సరే వినిన వెంటనే భావావేశాలకి లోనవ్వకూడదు. చూసినటువంటి దృశ్యాన్ని కూడా చూసి మనం విని వెంటనే భావావేశాలకి లోనవ్వకూడదు. సత్యాన్వేషణ కీలకము, ఆలోచన చాలా ప్రధానము, తార్కిక చింతన కూడా చాలా ప్రధానము అనే మనకి మన సాహిత్యాలు, మన గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కావున ఒక్కసారి మీరే ఆలోచన చెయ్యండి. స్వామివారు సమతా కుంభులో, సమతామూర్తి స్ఫూర్తి ప్రాంగణంలో మాట్లాడినటువంటి మాటల్లో దూషణ ఎక్కడ ఉన్నది, వివాదం ఎక్కడ ఉన్నది ఒకసారి మీరే ఆలోచన చేసుకోగలరు. ముందుగా స్వామివారు అసందర్భంగా మాట్లాడారు, అసలు ఆ సందర్భం ఏముంది అనే ఒక ప్రశ్నకు నేను సమాధానం ఇస్తున్నా. 108 దివ్య దేశాలతో విరాజిల్లుతున్నటువంటి సమతామూర్తి ప్రాంగణంలో జోషి మఠంలో ఉన్నటువంటి పెరుమాళ్ళ కోసం ఆ దివ్య దేశం యొక్క వైభవాన్ని చెప్పడంలో భాగంగా అది జ్యోతిర్మఠము అని తెలియజేసే సందర్భంలో ఈ యొక్క శంకరులు, పీఠములు మొదలైన అంశము వచ్చింది. స్వామివారి యొక్క ప్రవచన శైలిని మనం గమనిస్తే, స్వామివారే కాదు ఎవరైనా సరే మనం ప్రవచనకర్తల యొక్క లేదా అధ్యాపకుల యొక్క, ఉపన్యాసకుల యొక్క శైలిని మనం గమనించినట్లయితే వారు ఒక అంశాన్ని మాట్లాడుతూ ఆ అంశం నుంచి దాని సంబంధితమైనటువంటి ఎన్నో అంశాలను ప్రస్తావన చేయడం అనేటువంటిది ఉంటుంది. అందులో ముఖ్యంగా మన జీయర్ స్వామి వారు ఏదైనా ఒక అంశాన్ని పట్టుకున్నప్పుడు దాని యొక్క ప్రవచనం చేసేటప్పుడు దాని యొక్క అన్నింటినీ కూడా
విషయాలని సామాజిక కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో, తాత్విక కోణంలో, ధార్మిక కోణంలో, వైజ్ఞానిక కోణంలో, అన్ని కోణాల్లోనూ నేటి సమాజానికి, యువతకి, అందరికీ అర్థమయ్యేటువంటి చక్కని ఉదాహరణలను ఇస్తూ, అందిస్తూ, ఉపమానాలను అందిస్తూ చెప్పడం అనేది వారి కావున అందులో భాగంగానే స్వామివారు సందర్భోచితంగా ఆ మఠాల ప్రస్తావన చేశారు. ఇక్కడ వెనువెంటనే అనేకానేకమైనటువంటి పైశాచిక మతాలు, విదేశీ మతాల యొక్క ప్రభావంతో ప్రస్తుత సమాజం, హిందూ సమాజం, సనాతన ధర్మం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇప్పుడు ఇది అవసరమా అనేటువంటి వారు మహనీయులు, పూజ్యులు కొంతమంది ఆపరమైనటువంటి మాటలు కూడా అనడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతము విదేశీ మతాల యొక్క దాడుల ప్రభావము ఎంత కీలకమో, అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి వాస్తవిక ధర్మము, వాస్తవిక గ్రంథాల యొక్క విషయం కూడా మనకు అంతే కీలకం. ఉదాహరణ, సినిమా ప్రభావాల వలనో ఇతర ప్రభావాల వలనో కర్ణుడు చాలా గొప్పవాడుగా మనకి చూపించడం జరిగింది. కర్ణుడిని చూపించిన ఒకవేళ తప్పు కాదేమో గాని కర్ణుడి యొక్క వైభవాన్ని చూపించడం కోసమని అర్జునున్నో శ్రీకృష్ణున్నో తప్పుగా చూపించినటువంటి విధానాలు మనకు తెలుసు. అలానే ఏదైతే వాస్తవం ఉన్నాయో ఆ వాస్తవాలను కూడా రక్షించడము, వాటిని కాపాడము, సత్యత్వాన్ని, వాస్తవిక ధర్మాలని తెలియజేయడం కూడా యతుల యొక్క ధర్మం. అందులో భాగంగా స్వామివారు మఠాల ప్రస్తావన కూడా తెలియజేశారు. ఒకవేళ అనేకమైనటువంటి చరిత్రకు సంబంధించిన వాటి విషయాల్లో భిన్న వాదాలు ఉండడం అనేది సహజం. నేటికి రామాయణ, భారత, వేదాల యొక్క అంశాలలో అనేకమైనటువంటి కాలం విషయాలలో అనేకమైనటువంటి వాదాలు మనకు కనిపిస్తాయి. కావున శంకర మఠాల విషయంలో కూడా అలానే ఉన్నది. అందులో కొన్ని గ్రంథాల ఆధారంగా స్వామివారు ఆ విధంగా తెలియజేసి ఉంటారు. అది స్వామివారిని మనం అడిగితే సరిపోతుంది. స్వామివారు చిన్నవారు, పెద్దవారు అనేది లేకుండా ఎవరు ఆశ్రమానికి వెళ్ళి అడిగినా సరే వారు చక్కగా వారి సమయాన్ని ఇచ్చేటువంటి గొప్ప మృదు స్వభావులు, సమత స్వభావులు, వారు సమరసతతో కూడి ఉండేటువంటి స్వామివారు. కావున మీకు ఆ విషయాల పట్ల బాధ కలిగినప్పుడు పెద్దవారందరూ కలిసి లేదా భావజాలం ఉన్న వారందరూ కలిసి స్వామివారి వద్దకు చక్కగా వెళ్ళి ఆ ప్రశ్న వేయడంలో ఏ ఇబ్బంది లేదు. లేదు మీడియా ద్వారానైనా సరే స్వామివారు మీరు ఈ విధంగా ఏ విధంగా మాట్లాడారు, ఏ ఆధారంగా మాట్లాడారో అని సౌమ్యంగా, ధార్మిక బద్ధంగా, చక్కగా ఎటువంటి దుర్భాషలు లేకుండా మాట్లాడి ఉంటే బాగుంటుంది. కానీ గమనిస్తే మీడియా మొత్తాన్ని కువిమర్శలే చేశారు. ఏదో గుండెల్లో ఆవేశాలను పెట్టుకొని, అసూయలను పెట్టుకొని చేసినట్లుగానే కనిపిస్తుంది తప్ప ధర్మానికి హాని కలుగుతుంది, ధర్మానికి గ్లాని కలుగుతుంది అనే భావనలు ఆ యొక్క వీడియోల్లో మాకు కనిపించటం లేదు. కావున గ్రంథాలలో అనేకమైనటువంటి అధ్యయనంలో భాగంగా శంకరులు స్థాపించలేదు అని స్వామివారు చెప్పి ఉండడం జరిగి ఉంటుంది. కావున శంకరులు స్థాపించలేదు, కానీ ఎవరు స్థాపించారని చెప్పారు? స్వామి విద్యారణ్య స్వామి వారు స్థాపించారన్నారు. విద్యారణ్య స్వామి వారు ఎవరు? శంకరుల పరంపరే కదా, వారు అద్వైతవాదులే కదా. అంటే దీన్ని బట్టి స్వామివారు అద్వైత దూషియా, శైవ దూషియా, శంకర పరంపరకు దూషియా అనేది మీరే ఆలోచన చేయగలరు. వారు శంకరులు స్థాపించలేదు, కానీ విద్యారణ్య స్వామి వారు చాలా గొప్ప తత్వవేత్త, గొప్ప ఆచార్యులుగా స్వామివారు వారిని కూడా కీర్తించి వారు పంచాయతనాన్ని, వారు మఠాల్ని స్థాపించారన్నారు. మరి ఆ విద్యారణ్య స్వామి వారు కూడా శంకర పరంపరే కదా. కానీ స్వామివారికి ఆ విద్యారణ్య స్వామి కాకుండా ఏ వైష్ణవులు స్థాపించారు లేదా ఇతరులు ఎవరైనా స్థాపించారు అన్నప్పుడు మనకు బాధ కలిగిన ఒక అర్థం ఉంది. కాబట్టి ఏదో ఒక ఆధారం లేకుండా అంతటి ఆచార్యులు, జగదాచార్యులు అలాంటి మాటలు ఆడరు అని మనం ఆలోచన చేయగలగాలి అని మీకు సవినయంగా మీకు విన్నపాలు విన్నవిస్తున్నాం. కానీ స్వామివారు
అసందర్భాలు మాట్లాడేటువంటి ఆచార్యులు కాదు. వాస్తవాలను, వాస్తవిక ధర్మాలను నిత్యము తెలిపేటువంటి వారు, వేద ధర్మాన్ని కాపాడేటువంటి వారే స్వామివారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గ్రంథాలను మనం కాస్త శంకరాచార్య సంబంధిత చరిత్రలను మనం జగద్గురు ఆదిశంకరాచార్య గ్రంథాలను మనం పరిశీలిస్తే అమ్మవారిని వేడుకున్నట్లుగా ఉంటుంది. సరస్వతీమాత అమ్మవారు దర్శనం ఇచ్చిన వెంటనే అమ్మా నేను పీఠాలను స్థాపించాలి అనుకుంటున్నాను అనే అమ్మ యొక్క ఆశీస్సులు పొందినట్లుంటుంది. అక్కడి నుంచి వారు ఆ కేదార్నాథ్లో, ఆ హిమాలయాల్లోనే వారు నిర్యాణం చెందినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. ఆ విధానాలతో మనం పోల్చి చూసినప్పుడు శంకరుడు తరువాత ఆ పీఠాల్లో ఎవరున్నా శంకరులుగానే భావిస్తారు. కాబట్టి శంకరాచార్యులు వారు స్థాపించారనే ఒక వాదం ఉన్నది. దాన్ని స్వామివారు తెలియజేశారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాదు, ఆ విషయాల్లో ఒక చక్కని మంచి సమగ్రమైన ఒక గోష్ఠి, ఒక సమావేశాన్ని పెట్టుకొని దాని మీద నిరూపణ చేసుకోవచ్చు తప్ప యతీశ్వర నింద పనికిరాదు. మనం గమనిస్తే పూజ్య మఠాలు ఏవి కూడా మఠ గురువులు, జగద్గురువులుగా ఉన్నటువంటి 4 మఠాల వారు, కంచి మఠం వారు, ఆ స్వామీజీలు ఎవరు కూడా ఈ విషయం మీద తోలనాడేటువంటి మాటలు గాని ఇప్పటి వరకు ఎటువంటి మాటలు ఆడలేదు. దాన్ని బట్టి ఆలోచన చేయండి. గురువులు ఆచార్యులు యతీశ్వరులు వారి మధ్యన సయోధ్య ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. కేవలం ధర్మం అనే పేరు చెప్పుకొని అసూయలతో నిండినటువంటి వారు, సనాతన ధర్మానికి విఘాతం కల్పించాలనుకునేవారు ఈ యొక్క అంశాన్ని వివాదం చెయ్యాలి, ఎక్కడ చిన్నజీయర స్వామి వారు దొరుకుతారా అనే భావనతో ఉన్నటువంటి వారు చేసే పనిగా దీన్ని మనం గుర్తించవలసి ఉన్నది. యావత్ హిందూ సమాజము ఆలోచించగలరు. కావున ఎవరైనా వారి తత్వాన్ని, వారి సిద్ధాంతాన్ని వారు ఉపాసన చేస్తూ ఉంటారు కనుక ఆ తత్వం యొక్క వైభవాన్ని తెలియజేయడంలో భాగంగా శ్రీమన్నారాయణ తత్వాన్ని పరతత్వముగా ఆదిశంకరులు కూడా అంగీకరించారు, ప్రకటించారనే ఒక భావాన్ని చెప్పేటువంటి సందర్భంలోనే స్వామివారు ఈ యొక్క ప్రస్తావనను, ఈ యొక్క మఠాల విషయాన్ని తెలియజేస్తూ పంచాయతనం కూడా విద్యారణ్య స్వామి వారే స్థాపించారనే భావాన్ని చెప్పారు. అనగా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులకి అనుకూలంగా చేసేటువంటి విధానాల్లో విద్యారణ్య స్వామి వారు ప్రవేశపెట్టారనే ఒక భావాన్ని వ్యక్తపరిచారు. ఇందాక వలె మళ్ళీ చెప్తున్నాం, కాదు ఇది అసత్యము అన్నప్పుడు ఒక చక్కని గోష్ఠిని ఏర్పాటు చేసుకొని, సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని చెయ్యవచ్చు. లేదు, ఈ యొక్క ఉత్తమ భావాలు కలిగినటువంటి ఈ వ్యక్తులందరూ కూడా వెళ్ళి స్వామివారిని అడగవచ్చు తప్ప దూషణ చెయ్యకండి. తద్వారా భగవంతుడి యొక్క ఆగ్రహానికి లోను కాకండి. ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, భగవంతుడు తన్ను దూషించినా తాను అలానే ఉంటాడు. కానీ భగవంతుడు తన యొక్క భక్తుణ్ణి మాత్రం ఇబ్బంది పెడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రహ్లాద చరిత్ర భాగవతంలో మనకు తెలియజేస్తూ ఉంది. కావున మనం తస్మాత్ జాగృత అంటూ మేము తెలియజేస్తూ ఉన్నాము. హిందూ ధర్మ రక్షకులారా, స్వామివారు ఎప్పుడూ కూడా హిందూ ధర్మ ప్రచారానికి, హిందూ ధర్మానికి వారు ఎప్పుడూ కూడా గొడుగు పట్టేటువంటి వారు, రక్షకులుగా ఉండేటువంటి వారు, లక్షలాది ద్రవ్యాన్ని వెచ్చించేవారు. హిందూ ధర్మం సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలకైనా గంటల తరబడి సమయాన్ని అందించేవారు. ఉదాహరణకు ఈ మధ్యనే జరిగిన హైందవ శంఖారావంలో స్వామివారు ఉన్నారు. శివశక్తి యొక్క సదస్సులో స్వామివారు ఉన్నారు. దళిత గిరిజన అర్చకులకు శిక్షణ ఇస్తున్నారు. వారందరూ ఆరాధన చేసుకునేటువంటి మూర్తులు గ్రామదేవతలే, శివుడే. మీరు గ్రామదేవతను పూజించకండి, శివుని పూజించకండి అని ఎప్పుడు స్వామివారు చెప్పలేదు. వారు ఆలయాల్లో ఎలా పూజ చేసుకోవాలో ఆ విధానాన్ని చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. స్వామివారు ఇచ్చే జియర్ పురస్కార అవార్డుల్లో స్మార్తులు, శైవులు ఎంతో మంది ఉన్నారు, అద్వైత పండితులు ఎంతో మంది ఉన్నారు. కావున స్వామివారు హిందూ ధర్మ ప్రచారానికి, దేశానికి, సమాజానికి నిరంతరము
ఆలోచన చేసి తపించేటువంటి ఒక గొప్ప యతీశ్వరులు వారి ఈ కాలంలో మనకి దక్కడం మన జన్మజన్మల భాగ్యము. అలాంటి స్వామివారి ద్వారా మన జ్ఞానాన్ని సముపార్జన చేద్దాం, వారి మంగళాశాసనాలు పొందుదాము తప్ప వారిని దూషణ చేసి ఆ భగవంతుడి యొక్క ఆగ్రహానికి లోను కాకండి. అది మనెవరికి కూడా మంచిది కాదని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.